నమస్తే. తెలంగాణలో గంజాయి గానీ, అలాగే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఈ పేరు వినిపించకూడదు. దాని వెనుక ఎవరున్నా సరే సహించొద్దు, ఉపేక్షించొద్దని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధమైనటువంటి సోదాలు చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారనేది మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఎంతోమందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6గురిని అరెస్ట్ చేశారు. చాలా ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేవలం హై స్కూల్ అలాగే కాలేజీ విద్యార్థులను టార్గెట్గా చేసుకొని ఈ ముఠా తమ దందాని తమ కార్యకలాపాలని యథేచ్ఛగా కొనసాగిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే గంజాయి ఉందో దాన్ని చాక్లెట్ల రూపంలో తయారు చేయించి ఎక్కడి నుంచో తీసుకువచ్చి ఇక్కడ విద్యార్థులకు 50 నుంచి 100 రూపాయలకు ఒక్కొక్క చాక్లెట్ అమ్ముతున్నారు. దాని పేరు కూడా చార్మినార్ గోల్డ్ చాక్లెట్ మీద ఆ పేరు ఉంటుంది. లోపల ఉండేది మాత్రం గంజాయితో తయారు చేసినటువంటి అదంతా చాక్లెట్. ఆ చాక్లెట్ తిన్న విద్యార్థులు వింత ప్రవర్తన అలాగే దానికి అడిక్ట్ అంటే బానిసలు అయిపోయి ఇక తరచూ ఆ చాక్లెట్లను తినడం తద్వారా డ్రగ్స్కు బానిసలు అవటం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అధికారులు చాలా నిఘా పెట్టారు. ఇప్పటికే దాని యొక్క డ్రగ్స్ మూలాలను వెతకండి, అసలు కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరో వారిని ఏరివేస్తే ఎలాంటి సమస్య ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా తెలంగాణలో ఈ వ్యవహారం ఉంది. దీనికోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అధునాతనమైనటువంటి పరికరాలు తెప్పించడం మనం చూసాం. ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విషయంలో కూడా డ్రగ్స్ ఎనలైజర్స్ వాటిని కూడా తెప్పించింది ఈ ప్రభుత్వం. ఇట్లాంటి నేపథ్యంలో కేవలం హై స్కూల్ విద్యార్థులు అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులను టార్గెట్గా చేసుకుని తాజాగా 2 ముఠాలు తిరుగుతున్నాయి. దానికి సంబంధించి శంషాబాద్లో ఒక 4గురిని పట్టుకున్నారు. అలాగే రాచకొండలో మరొక 2ని పట్టుకున్నారు. ఆ ఇద్దరైతే హెరాయిన్, కొకైన్ ఇటువంటివి సప్లై చేయటం పౌడర్ రూపంలో అలాగే చిన్న చిన్న బిస్కెట్స్ రూపంలో. ఇలా శంషాబాద్ దగ్గర పట్టుకున్న గ్యాంగ్ అయితే ఒక హై స్కూల్ దగ్గర అమ్ముతుండగా చాక్లెట్స్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలు విలువైనటువంటి చాక్లెట్స్ అలాగే హెరాయిన్, కొకైన్ ఇతర మత్తు పదార్థాలు డ్రగ్స్ని స్వాధీనపరుచుకున్నారు. అంటే ఏ రకమైనటువంటి సంస్కృతి తెలంగాణ వ్యాప్తంగా ఉందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులనే టార్గెట్గా చేసుకోవడం. ఆ మధ్య చూసాం మనం కొన్ని యూనివర్సిటీల్లో యథేచ్ఛగా ఈ కార్యకలాపాలు సాగుతున్నాయి. వారిని కూడా పట్టుకున్నారు. అమ్మేవారిని, వినియోగించేవారిని అందరినీ మూసేశారు. ఇట్లాంటి నేపథ్యంలో ఈ అంశం చాలా సీరియస్గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇది ఎక్కడ తయారు చేస్తున్నారు, గంజాయిని పౌడర్గా మార్చడం, దాంట్లో కొన్ని పదార్థాలు మిక్స్ చేయటం, చాక్లెట్ రూపంలో మేకింగ్ చేయటం, దాన్ని ఎవరికి డౌట్ రాకుండా విద్యార్థులకు అమ్మేయటం. అందులో క్వాంటిటీని బట్టి 50 రూపాయల నుంచి 100 రూపాయలకి ఒక్కొక్క చాక్లెట్. తక్కువ రేటుగా అందరూ అంటే దానికి అలవాటు పడిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఒక్కొక్క విద్యార్థి అయితే 10-20 చాక్లెట్స్ కొంటున్నారట. పోలీసుల విచారణలో తేలింది. ఇట్లాంటి నేపథ్యంలో కొంతమంది ఒడిస్సా, కొంతమంది బీహార్ ఇల్లంతా ఈ గ్యాంగ్ ఎవరైతే విద్యార్థులను టార్గెట్గా చేసుకొని ఈ చాక్లెట్స్ రూపంలో అమ్మేవారు కానీ అలాగే కొకైన్, హెరాయిన్ పౌడర్ రూపంలో తీసుకురావటం, అమ్మటం. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు, తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ స్టేయింగ్ ఎక్కడ, ఏ రకమైనటువంటి పందాన్ని ఎంచుకుంటున్నారు అనే దాని మీద నిఘా పెట్టారు. చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీళ్ళకి పోలీసులే కొంతమంది సపోర్ట్ చేస్తున్నట్లు కూడా విచారణలో తేలింది. ముందుగా కొన్ని స్కూల్స్, కాలేజీలని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ విద్యార్థుల ద్వారా దీన్ని సరఫరా చేయిస్తారు. ఈజీగా వెంటనే హాట్ కేకులా అమ్ముడైపోతున్నాయట. వీళ్ళు రోజుకి దాదాపు 50,000 చాక్లెట్స్ అమ్ముతున్నారంటే
పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. పర్ డే 50,000 చాక్లెట్స్ 2-3 అవర్స్లో అయిపోతున్నాయట అవి కూడా. అంటే చూడండి ఏ రకమైనటువంటి ఇదిగా ఉన్నారో వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పరిసర ప్రాంతాల్లో సిటీ అవుట్స్కట్స్లో ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. అక్కడ వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఒక విద్యార్థికి అలవాటు చేస్తే వాడు 10 మందిని చెప్తాడు. ఆ 10 మంది ఇంకొక 10 మందికి అలా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగిపోతుంది. సరఫరా, వినియోగం. సో ఇలాంటి మూలాలను వెతుక్కొని వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దందాకు చెక్ పెట్టాలి. ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నా సరే ఉపేక్షించొద్దు. వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసులు ఎవరో బయటికి లాగండి. వారిని ఇమీడియట్గా సర్వీస్ నుంచి తొలగించండి. సస్పెన్షన్ కూడా కాదు, ఉద్యోగాల నుంచి తీసేయండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారట.